మన ప్రాజెక్ట్ టైగర్ 1973లో ఏదైతే స్టార్ట్ చేసామో అది గ్రాండ్ సక్సెస్ అయింది. 50 ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. 1970స్‌లో మన టైగర్ పాపులేషన్ అనేది చాలా dwindle అయిపోతుందనమాట. తగ్గిపోతున్న టైంలో ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసాం. అండ్ దాంతో పాటు టైగర్ రిజర్వ్స్ కూడా భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. భారతదేశంలో టైగర్ కన్జర్వేషన్ మెథడ్స్ కూడా చాలా స్టార్ట్ చేసాం. ప్రాజెక్ట్ టైగర్ కావచ్చు. ఆ తర్వాత నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ స్టార్ట్ చేసి టైగర్ ప్రొటెక్షన్‌లో మనం చాలా ముందుకెళ్ళాం అనమాట. 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా భారతదేశం లీడ్ చేసిందనమాట. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌లో మొత్తం 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి. దానిలో టైగర్స్ కూడా ప్రధాన భూమిక పోషిస్తాయన్నమాట. ఓవరాల్‌గా ఇంటర్నేషనల్ టైగర్ డే రోజున ఒక ప్రముఖమైన మాట చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైల్డ్ టైగర్స్‌లో భారతదేశంలోనే 75% ఉన్నాయన్నమాట. అంతేకాదు భారతదేశంలో 1.38 లాక్ స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో టైగర్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఇంత పెద్ద విస్తీర్ణం ఉన్నది ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. ఇంత పెద్ద విస్తీర్ణం. మనకు తెలుసు టైగర్స్ అనేవి టెరిటోరియల్ యానిమల్స్. వాటికి ఫుడ్ అండ్ ఫోరేజ్‌కి కూడా చాలా పెద్ద పెద్ద ఏరియాస్ కావాలి. సో టైగర్స్‌కి అలాంటి ఏరియాస్ మనం ఇస్తున్నాం.